పాండవులు తిరిగి హస్తినపురానికి వచ్చేశారు. ధృతరాష్ట్రుడు వారిని ఎంతో ఆనందంతో ఆహ్వానించారు. అలా హస్తినాపురంలో పాండవులు కౌరవులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాని దుర్యోధనుడు భీముణ్ణి ద్వేషించేవాడు. ఎందుకంటే చిన్నప్పట్నుంచే భీముడు కౌరవులను ఆటల్లో పోరాటాల్లో ఎప్పుడూ ఓడించేవాడు. దుర్యోధనుడు ఎంత ప్రయత్నించినా భీముణ్ణి గెలవలేకపోయాడు. ఇది అతనికి పెద్ద అవమానంగా అనిపించింది. అలా భీముడిపై ఎక్కువగా కోపాన్ని పెంచుకున్నాడు. ఒకరోజు దుర్యోధనుడు భీముడితో యుద్ధానికి సవాల్ చేశాడు. ఆ యుద్ధంలో భీముడు బలాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అలా వారిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతూ చివరికి భీముడు విజేతగా గెలిచాడు. అది దుర్యోధనుడికి ఇంకా అవమానమనిపించింది. హస్తినాపురంలో ప్రజలందరూ భీముడు ధైర్యాన్ని బలాన్ని చూసి అందరూ ఎక్కువగా భీముణ్ణి ఇష్టపడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన దుర్యోధనులో ఇంకా కోపం ఎక్కువయింది. రాజ్యంలో అందరూ దుర్యోధనుణ్ణి ద్వేషించేవారు. అలా దుర్యోధనుడు ఒంటరిగా ఉన్నప్పుడు గాంధారి తమ్ముడైన శకుని తన వద్దకు వచ్చి, ఇలా అయితే మనం రాజ్యాన్ని జయించలేము అని చెప్పి ఎలా అయినా భీముని చంపేయాలని ఒక ప్లాన్ అయితే వేస్తారు. అసలు దుర్యోధనుడు శకుని వేసిన ప్లాన్ వల్ల భీముడు చనిపోతాడా లేదా అనేది తర్వాత భాగంలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.